అసలైన బ్లెస్సింగ్ అంటే జస్ట్ హ్యావింగ్ మోర్ మనీ కాదు, బీయింగ్ సపరేటెడ్ ఫర్ గాడ్స్ పర్పస్. బైబిల్లో దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు ముందుగా మనీ ఇవ్వలేదు. నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచిపెట్టి రా అని పిలవటం మనం చూస్తాం. అక్కడే అసలైన బ్లెస్సింగ్ స్టార్ట్ అవ్వింది. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు ఎడిక్షన్స్ తో కాదు, సపరేషన్స్ తో మొదలవుతాయి. లోకంలో కనిపించే చిన్న చిన్న థింగ్స్ నుంచి కూడా దేవుడు మనల్ని సపరేట్ చేస్తాడు. ఎగ్జాంపుల్, రాంగ్ ఎడిక్షన్స్, క్రౌడ్ మెంటాలిటీ, రాంగ్ ఐడెంటిటీ, ఫ్లెష్ డిజైర్స్. ఎందుకంటే నువ్వు ఎర్త్ సిస్టమ్ కి బిలాంగ్ కాకుండా కింగ్డమ్ సిస్టమ్ కి బిలాంగ్ అవ్వాలి. కాబట్టి అబ్రహాము బ్లెస్ అయింది తన దగ్గర ఉన్న ఆస్తి అంతస్తుల వల్ల కాదు, దేవుని స్వరం వినటం వల్ల. అతని దగ్గరికి వెల్త్ వచ్చింది కానీ వెల్త్ అతన్ని డిఫైన్ చేయలేదు. దేవునితో ఉన్న సంబంధం ఆయన్ని డిఫైన్ చేసింది. ఈ రోజుల్లో చాలా మంది ఆశీర్వాదం అంటే చాలు న్యూ హౌస్, న్యూ కారు, జాబ్, మనీ ఇదే అనుకుంటున్నారు. కానీ బ్లెస్సింగ్ అంటే ప్రాఫిటిక్ వేలో గాని మనం చూసుకుంటే దేవుని సన్నిధి నీ జీవితంలో నిలిచి ఉండటం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి నీకన్నా ముందు అక్కడ ఉండటం. నీ లైఫ్ ద్వారా జనరేషన్స్ చేంజ్ అవ్వటం. నీ పేరు కంటే నీ ఒబీడియన్స్ హెవెన్ లో లౌడ్ గా వినిపించటం. అబ్రహాం బ్లెస్సింగ్ అంటే కేవలం ల్యాండ్స్, మనీస్, పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ ఫెయిత్ లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోవటం. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఇదే అని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక.